అనగా అనగా రాగం తినగా తినగా రోగం అన్నట్టు మన ఇంట్లో ఈ పప్పుచారు అంటే ఒక వ్యసనంలా తయారైందండి బాబు. ఇంట్లో కూరగాయలు ఏం లేనప్పుడు, వండుకోవడానికి తక్కువ టైం ఉన్నప్పుడు, నోటికి రుచిగా ఏమైనా తినాలి అన్నప్పుడు, నాన్ వెజ్‌కి నో ఎంట్రీ అన్నప్పుడు, పెయిన్స్ అన్నిటికి ఒకటే బాంబ్ జెండు బాంబ్ అన్నట్టు ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికి ఒకటే సొల్యూషన్ అండి. అదే అండి పప్పుచారు. ఈ పప్పుచారు కాచిన ప్రతిసారి నాకొక చిన్నతనంలో జరిగిన ఒక మెమొరీ అయితే గుర్తొస్తుందండి. మా అమ్మమ్మ చంకనేసుకొని చందమామను చూపిస్తూ పప్పుచారుతో గోరుముద్దలు భలే తినిపిచ్చేదండి. ఇలా మీకు కూడా జరిగిందా? అయితే వెంటనే కామెంట్ చేసేయండి. ఏదేమైనా వాళ్ళ ఓపికను మెచ్చుకోవాలండి బాబు. 24 గంటలు చంకన వేసుకొని భలే తిప్పేవాళ్ళండి వాళ్ళు. వాళ్ళ ఓపిక, వాళ్ళ తీరిక చాలా బాగా నచ్చేదండి ఆ కాలం వాళ్ళకి. ఏదేమైనా మనం ఆ విషయంలో చాలా అదృష్టవంతులమండి. ఇప్పుడు మన పిల్లోలను, బుడ్డోడినో, పాపనో చంకనేసుకొని ఒక 4 అడుగులు వేసేసరికి నడుము 40 డిగ్రీలు వంగిపోతుందండి. ఏదేమైనా చందమామకు పంతం ఎక్కువండోయ్! ఎంతమంది పిలిచినా రాదు గానీ, ఇప్పుడు మనల్నే తన దగ్గరకు తీసుకెళ్తుంది. సో, అదండి పప్పుచారు. మా ఇంట్లో ఈరోజు స్పెషల్ పప్పుచారు. మీరేం చేశారనేది కామెంట్ చేసేయండి. సర్లే గానీ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోయారు. అలా వెళ్తూ వెళ్తూ ఛానెల్‌ని అలా సబ్స్క్రైబ్ చేసుకొని చిన్న లైక్ ఇచ్చేయండి. బాయ్.